బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రవి కళ్యాణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేనైతే ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను అయితే నేను ఆన్లైన్లో అయితే షాపింగ్ చేశానండి. అవేమిటో అవన్నీ కూడాను మీ ముందే నేను ఓపెన్ చేస్తాను. ఇవి చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చూసేద్దామా మరి? ఇదైతే నేను లాస్ట్కి అయితే చూపిస్తానండి. ఓకేనా? దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇది ఓపెన్ చేద్దామండి. తెలిసి వాటర్ ట్యాప్స్ అనుకుంటానండి. వాటర్ ట్యాప్సే. ఇది వచ్చేసి స్టీల్ అండి. ఇంకైతే ప్లేట్స్ అయితే వచ్చాయి. రెండైతే నేను ఆర్డర్ చేశాను, వచ్చాయి. ఇంకా చాలా ఆర్డర్ చేశానండి ఇంటికి సంబంధించినవి. అన్ని ప్రోడక్ట్లు రాలేదు కానీ కొన్ని అయితే వచ్చాయన్నమాట ప్రస్తుతానికి. చూసినా కదా, ఇవైతే చూడ్డానికి అయితే ఇలా ఉన్నాయండి. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి బ్రాస్ అయితే ఇచ్చారండి. ఇంకా వాటర్ వస్తుంది కదా, ఇదనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. దీని వెయిట్ కూడా ఎక్కువే ఉందండి. దీనికి బయట వైపు చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం స్టీలేనండి. లోపల అయితే ఇక్కడ ఆన్ ఆఫ్ వచ్చేసి మనకైతే బ్రాస్ అయితే ఇచ్చారు. ఇదైతే చూసి తీసుకున్నామండి. ఓకేనా? ఇంకొకటి అయితే చూపిస్తానండి. ఇంకా దీనికి ఇంకా మనం గోడకి ఇది ఇలా పెట్టేసి ఇలా ఫిట్ చేస్తారు కదా, గోడకి ఇలా వస్తుంది కదా, అలాగనమాట. ఈ ప్లేట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. క్వాలిటీ అయితే బాగుందండి, వెయిట్ కూడా ఎక్కువే ఉన్నది. ఇంకా వేరే ప్రోడక్ట్ని అయితే చూపిస్తానండి ఇప్పుడు. దీన్ని అయితే ఓపెన్ చేద్దామండి. ఇది వచ్చేసి మనకైతే వాల్ డెకర్ అండి, చూపిస్తాను. ఇదైతే మనకి లైట్ వెయిట్ వుడ్తోనే అయితే చేశారండి. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి వచ్చి పైన ఇది స్టిక్కరింగ్ అండి. ఓకేనా? క్వాలిటీ అయితే బాగుంది. దీన్ని ఈ విధంగా అయితే వాల్స్కి అయితే ఈ విధంగా అయితే పెడతారండి. ఓకేనా? చూడడానికి అయితే బాగుంది. ఇవి వచ్చేసి 2 వచ్చాయన్నమాట సేమ్. ఇంకొకటి దీంట్లోనే ఇంకొక మోడల్ వచ్చిందండి, ఇది పెద్దది. ఓకేనా? ఇది కూడా దానిలోనే సేమ్, ఇది కూడా వుడ్డేనండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకైతే 3D వాల్ డెకర్ అండి. ఇవి 3 కూడాను మనం వాల్కి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. మధ్యలో వచ్చేసి మనకైతే పెద్దది పెట్టుకొని అటు ఇటు ఈ విధంగా కొంచెం ఇలా పెట్టుకుంటే వాల్కి అయితే చాలా బాగుంటుందండి. దీన్ని నేను ఎక్కడ పెడతానో కూడా మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఖచ్చితంగా. ఇవైతే నాకు బాగా నచ్చాయండి, చాలా బాగుంది. ఓకేనా? మీకు ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇంకొకటి అయితే చూపిస్తాను, ఇంకో ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తానండి. ఇది కూడా వాటర్ ట్యాప్సేనండి. మనకి వచ్చేసి 2 వేనండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇది మామూలుగా మనకి వాటర్ ట్యాప్ లాగా అయితే ఇది వస్తుంది. కింద వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్ షవర్స్ ఉంటాయి కదా, అవి వాటికి కనెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే వచ్చిందండి ఇది. ఓకేనా? ఇంకొకటి ఉంది దీంట్లోనే. ఇంకా దీనికి గోడకు ప్లేట్ కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి. గోడకు పెడతారు కదా, సేమ్ ఇందాక చూపించింది అలానే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది
కూడా సేమ్ దీనిలానే ఉందండి. దీని కంపెనీ వచ్చేసి మనకైతే కమల్ కంపెనీ అయితే ఉందండి. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, చాలా మందంగా ఉందన్నమాట. చూసినా కదా ఈ విధంగా అయితే వచ్చింది. రెండు సేమ్ అండి. ఓకేనా, ఇప్పుడైతే ఇంకొక ప్రోడక్ట్ని అయితే మనం ఓపెన్ చేసి చూద్దామండి. ఇదైతే చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. వీటి కాస్ట్ అన్నీ కూడాను మా సార్కే తెలుసండి, నాకైతే తెలియదు. ఇది వచ్చేసి మనకైతే హ్యాండ్ షవర్ అండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ షవర్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి స్టీలే అనుకుంటా అండి, కొంచెం లైట్ వెయిట్ ఉంది. దీనికి వచ్చేసి పైప్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇందాక 2-way ట్యాప్ చూపించాను కదా మీకు, దానికి పెట్టుకోవడానికి ఇది తెప్పించామండి. ఒక్కసారి ఇవ్వు నాన్న ట్యాప్. దీనికి ఈ విధంగా పెట్టుకోవచ్చండి కనెక్షన్. కింద ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ వాటర్ ట్యాప్ వాటర్ ఇలా పడుతుంటాయి. ఇంకా ఈ హ్యాండ్ షవర్ కూడా వాటర్ వస్తుంటాయి అనమాట. దీనికి ఇలా కనెక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇదంతా కూడాను నేను వాషింగ్స్లలో ఫిట్ చేసిన తర్వాత అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఇది కూడా చాలా బాగుంది. పైపు కూడా దీని కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ అండి. చూస్తున్నారుగా, ప్రెస్టేజ్ అనమాట, చాలా బాగుంది. ఓకేనా, అన్నీ కూడాను కంపెనీ ఐటమ్సే తీసుకుంటున్నామండి. ఇంకొక ఐటమ్ చూపిస్తాను మీకు, ఇంకొక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తాను. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టినాను. ఇంకా చాలా ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ చేసామండి, ఇంకా అవి రాలేదు. ఇవి కేవలం మనకి ఇవి శాంపిల్ కోసమే ఫస్ట్ ఆర్డర్ చేసామన్నమాట. ఇవైతే వచ్చాయండి. వీటిని చూసి ఇంకా మిగతావి కూడా ఆర్డర్ చేస్తామండి. ఇది వచ్చేసి సీలింగ్ షవర్ అండి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఈ విధంగా అయితే పడుతుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మేము పెట్టింది ఇదండి. ఓకేనా, సీలింగ్ షవర్ అనమాట. హై క్వాలిటీ షవర్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇది పైన సీలింగ్కి వస్తుందండి. పైనుంచి వాటర్ పడుతుంటే చాలా బాగుంటుందండి. మెయిన్గా నాకు చాలా ఇష్టం అనమాట. వర్షంలో తడవడం అన్నా, ఇలా షవర్ కింద స్నానాలు చేయడం అన్నా నాకైతే చాలా ఇష్టం. అందుకని నేనైతే సీలింగ్ షవర్లోనే పెట్టించుకున్నానండి. ఇంకా మొత్తం 3 బాత్రూమ్లు అయితే ఉంటాయండి. 3 బాత్రూమ్లలో కూడా అన్నిటికీ కూడా సీలింగ్ షవర్లోనే పెట్టించామండి. ఓకేనా, ఇంకా అవన్నీ కూడాను మీకు బాత్రూమ్లలో ఫిట్ చేసేసాక క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. దీనికి వెనక వైపు చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారండి. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఇలా పెడతాం కదా షవర్ అదే సీలింగ్కి ఇలా పెడుతుంటాం కదా, దీన్ని ఇలా 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 మనకి ఎలా కావాలన్నా మనం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఓకేనా, శాంపిల్స్కే ఒక్కొక్కటే తెప్పించాను. మొత్తం 3 బాత్రూమ్లు ఉంటాయండి, ఇంకా తెప్పియాలన్నమాట. ఇవైతే ప్రస్తుతానికైతే బాగున్నాయి, ఇంకా తెప్పిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఇంకొక ప్రోడక్ట్ని అయితే చూపిస్తానండి మీకు. చూస్తున్నారు కదా, ఇంకొక ప్రోడక్ట్ అయితే ఇదండి. దీన్ని ఆల్రెడీ మా సార్ ఓపెన్ చేసేసారనమాట. ఇదైతే మనకైతే సోలార్ లైట్ అండి. ఇదైతే సోలార్ లైట్ అండి. దీన్ని మనం ఇంటి పైన గోడలు ఉంటాయి కదా, ఎలివేషన్ అట్లా, దాని మీద ఇలా పెట్టుకుంటే మనకి ఇది ఎండకైతే ఛార్జ్ అవుతుందండి. మనం ఈవినింగ్ టైం, నైట్ టైం ఈ విధంగా ఆన్ చేస్తే ఇక్కడైతే లైట్ అయితే వెలుగుతుంటుందండి. ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంటుంది. ఇది ప్రస్తుతానికి ఆన్ అవుతుందా, అది పీక్ చూడు ఒకసారి, స్టిక్కర్ గుంజు వచ్చింది. చూసినా కదా, ఈ విధంగా అయితే మనకైతే ఆన్ అవుతుందండి. మేబీ కరెంటు బిల్లుతో మనకి పని లేదనమాట. మంచిగా ఎండకి ఛార్జ్ అవుతుంది. మళ్ళీ నైట్ మనం వెలిగించుకుంటే ఈ విధంగా అయితే వెలుగుతుంది అనమాట. చాలా బాగుంది కదా, ఇదైతే బాగుందండి, నాకైతే నచ్చింది. చూసినా కదా, వీటన్నిటికి కూడాను ఈ విధంగా స్క్రూలు అయితే ఇచ్చేసారు. మొత్తం ఇవి 4 అయితే ఉన్నాయండి. మరి దీన్ని ఆఫ్ చేయడం ఎలాగా,
ఆఫ్ చేయడం ఎలాగా? టచ్ చేస్తే పోతుంది అది ఎక్కడ? పైన తిప్పి పెట్టు. సర్లే వదిలేస్తాను, నేను చూస్తాను అదిగా. ఇవైతే మొత్తం 4 అయితే వచ్చాయండి. చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇవన్నీ కూడాను మీకు కూడా యూజ్ అవ్వాలని నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇల్లులు కడుతున్న వాళ్ళు ఉంటారు, ఇంకా కొత్త ఇల్లు అని కాదు పాత ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను ఓకేనా, మీకు యూజ్ అవుతుందని నేను వీటిని అయితే చూపిస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకేనా, బాయ్.